హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ దుర్గా ప్రసాద్ అండ్ నేనైతే ఈరోజు ఒక ఇంపార్టెంట్ విషయం అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను. ఐఎమ్ సో హ్యాపీ టుడే. ఎందుకంటే ఫైనల్గా మన ఛానల్ అయితే మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. అసలు మానిటైజేషన్ కంప్లీట్ అవ్వడానికి ఎన్ని రోజులు పట్టింది, అసలు మానిటైజేషన్ కంప్లీట్ అవ్వడానికి క్రైటీరియా ఏంటి, అసలు మానిటైజేషన్ కంప్లీట్ అవ్వడానికి మనకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ కావాలి, మన వీడియోస్ని ఎంతమంది చూడాలి, అసలు అసలు ఎన్ని వ్యూస్ రావాలి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే ఫుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీకు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో అయితే వెళ్ళిపోదాం. ఫైనల్గా మనకు యూట్యూబ్ నుంచి February 4th 2025 మనకు యూట్యూబ్ నుంచి మెయిల్ అయితే వచ్చింది. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మన ఛానల్ మానిటైజేషన్ అవుతుంది ఇంత తొందరగాని. అసలు తొందరగా అంటే ఇంచుమించు ఒక 2 years టైం పట్టింది అనమాట ఛానల్ మానిటైజ్ అవ్వడానికి. మన ఛానల్ స్టార్ట్ చేసింది August 14th 2023లో స్టార్ట్ చేసామన్నమాట. అండ్ మన ఛానల్ మానిటైజేషన్ February 4th 2025 మన ఛానల్ అయితే కంప్లీట్గా మానిటైజేషన్ అయితే అవ్వడం జరిగింది. అండ్ ఈ మానిటైజేషన్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే, ఈ మానిటైజేషన్ అనేది ఒక ఫస్ట్ స్టెప్ అనమాట. ఇక సెకండ్ స్టెప్ అనేది ఏంటంటే ఐడెంటిటీ వెరిఫై చేయడం కానీ, నెక్స్ట్ అడ్రస్ వెరిఫై చేయడం కానీ, నెక్స్ట్ ఈ రెండు కంప్లీట్ అయిన తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేయడం కానీ. సో ఇదన్నమాట స్టెప్ బై స్టెప్. మీకు ఈచ్ స్టెప్ నేనైతే క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. అండ్ ఫస్ట్ స్టెప్, యూట్యూబ్ మానిటైజేషన్కి క్రైటీరియా ఏంటి, అసలు క్రైటీరియా ఏంటంటే మనకు మినిమం 1000 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయి ఉండాలి. అండ్ 4000 వాచ్ అవర్స్ అయితే రీచ్ అయినారు అనమాట. అదే అనమాట మెయిన్ క్రైటీరియా మనం యూట్యూబ్లో మానిటైజేషన్ అవ్వడానికి. అండ్ 4000 వాచ్ అవర్స్ అంటే ఏంటి అంటే, మన వీడియోస్ని 4000 గంటలు చూడాలన్నమాట. అంటే ఇంచుమించు మనకు ఒక 2 lakhs 3 lakhs వ్యూస్ వస్తే మనకి 4000 వాచ్ అవర్స్ అనేది రీచ్ అవుతుంది అనమాట. 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 వాచ్ అవర్స్ రీచ్ అయిన తర్వాత మనం మానిటైజేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. వన్స్ మానిటైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఐడెంటిటీ వెరిఫికేషన్ అనేది ఉండదన్నమాట. ఐడెంటిటీ వెరిఫికేషన్ అంటే ఏం లేదు, మన ఐడెంటిటీ వెరిఫై చేస్తారు. అంటే మనకు ఐడెంటిటీ ప్రూఫ్స్ ఏముంటాయి, పాన్ కార్డ్ కానీ, ఇక పాస్పోర్ట్ కానీ, లేదా డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఇదనమాట మన ఐడెంటిటీ ప్రూఫ్స్. అంటే ఆధార్ కార్డ్ కూడా ఐడెంటిటీ ప్రూఫే, బట్ మనకు ఆధార్ కార్డ్ అనేది అక్కడ ఆప్షనల్ లేదనమాట. కంపల్సరీ ఈ పాన్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ పెట్టినారంటే తొందరగా ఐడెంటిటీ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అండ్ వన్స్ ఐడెంటిటీ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అడ్రస్ వెరిఫికేషన్. ఇది చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ అడ్రస్కి నీకు ఒక పిన్ పంపిస్తారు అనమాట. 6 digit పిన్ అయితే పంపిస్తారు. ఆ 6 digit పిన్ కరెక్ట్గా మీ విలేజ్ కానీ, మీ ఉండే టౌన్ కానీ రీచ్ కావాలంటే మీరు ఎగ్జాక్ట్గా మీ ఐడి ప్రూఫ్స్లో ఎలా అయితే ఉందో అడ్రస్ సేమ్ అలానే ఇవ్వాలి. ఎందుకంటే చిన్న మిస్టేక్ జరిగినా సరే మనకు యాడ్సెన్స్ నుంచి ఎటువంటి పిన్ అయితే రాదు. దీనివల్లనే మనకు అంటే ఈ పిన్ యాడ్సెన్స్ పిన్ ద్వారానే మన అడ్రస్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. వన్స్ అడ్రస్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇక గూగుల్ యాడ్సెన్స్లో మనం ఇంకా బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేయడం అంట. ఏ బ్యాంక్ అయినా సరే మీ దగ్గర ఉన్న బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇంకా యాడ్ చేస్తే ఇక మనకు వన్స్ ఎప్పుడైతే మినిమం $100 అయితే ఎప్పుడైతే రీచ్ అవుతామో మనం, అప్పుడే మన అకౌంట్లోకి అయితే క్రెడిట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈ రెవెన్యూ విషయాన్ని పక్కన పెట్టినట్టయితే ఇక మానిటైజేషన్ అవ్వడం అనేది చాలా పెద్ద విషయము. ఎందుకంటే ఏ యూట్యూబర్ అయితే అడగండి, అసలు మానిటైజేషన్ అవ్వడం అనేది ఒక పెద్ద విషయం. ఎందుకంటే 1000 సబ్స్క్రైబర్స్ మన వీడియోస్ని 4000 గంటలు చూడడం అనేది ఒక పెద్ద విషయమే, అసలు చిన్న విషయం అయితే ఏం కాదు అది. అండ్ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత ఇంకా ఐడెంటిటీ వెరిఫై అయిపోయింది, మళ్ళీ అడ్రస్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది, బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేసినారు. ఇక్కడ పేమెంట్ ఎప్పుడు వస్తుంది, అసలు పేమెంట్ రావడానికి మనం ఎంత అమౌంట్ రీచ్ అవ్వాలి అనే విషయానికి వస్తే, ఇప్పుడు చెప్పినా కదా $100 రీచ్ అయిన తర్వాత మన అకౌంట్లోకి అయితే అమౌంట్ అయితే క్రెడిట్ అనేది జరుగుతుంది. వన్స్ ఎప్పుడైతే మన ఛానల్లో మానిటైజేషన్ కంప్లీట్ అవుతుందో అప్పుడే మనకు రెవెన్యూ జనరేట్ అవ్వడం అయితే స్టార్ట్ అవుతుంది. అంటే యాడ్ రెవెన్యూ కానీ, సూపర్స్ అండ్ ఈ మెంబర్షిప్ దీంతో పోల్చుకున్నట్టయితే యాడ్ రెవెన్యూలో మనకి ఎక్కువ రెవెన్యూ జనరేట్ అవుతుంది. మనం యాడ్ రెవెన్యూ మీద ఎక్కువ ఫోకస్ అయితే చేయాలి.
సో ఇదన్నమాట ఈరోజు వీడియో. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్, అండ్ వి సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.